ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా విందాము. ఈ మెసేజ్ నావెల్ జాన్సన్ అనే ప్రవక్త ఎన్నో సంవత్సరాల క్రితము చెప్పిన వాక్యము. దీని ద్వారా ప్రభు నాతో మాట్లాడడం జరిగింది. అది వీడియోలాగా చేయాలని ప్రభు చెప్పడం ద్వారా నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో యొక్క ముఖ్యాంశము మిస్సింగ్ జనరేషన్ ఫర్ మిలేనియం అని ఉంది. ఆ మిస్సింగ్ జనరేషన్ మనమే, ఆ తరము మనమే. ఈ తరం ఎక్కడ మిస్ అయిందంటే చూడండి, మత్తయి 1 నుండి 17 వచనాలు చదివినట్లయితే అక్కడ మనకు అనేకమైన తరాలు కనిపిస్తుంటాయి. అందులో అబ్రహాం నుంచి దావీదు వరకు 14 తరాలు, దావీదు నుంచి బబులోనుకు ఇశ్రాయేలు కొనుపోబడిన సమయం వరకు 14 తరాలు, బబులోనుకు ఇశ్రాయేలు కొనుపోబడిన తర్వాత నుంచి క్రీస్తు పుట్టేంత వరకు కూడా 14 జనరేషన్స్ తరాలని రాయబడి ఉన్నది. కానీ క్రీస్తు వరకు 13 తరాలే ఉన్నాయి. అయితే మన దగ్గర ఉన్న థియాలజిస్టులు అంటే బైబిల్ జ్ఞానులు ఏమంటారంటే 13 తరాలే ఉన్నాయి కాబట్టి మత్తయి రాసిన సువార్త అంత నమ్మదగింది కాదు, ఇది వ్యాలిడ్ కాదు అని అక్కడ డౌట్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు. కానీ ఆ 13 జనరేషన్స్లో మిస్ అయిన ఒక జనరేషన్, అది హిడెన్ జనరేషన్ అట. హిడెన్ అంటే అది దాని గురించి ముందే వ్రాయబడదు. ఆ హిడెన్ జనరేషన్ ఎప్పుడు సమయం వస్తే అప్పుడు అది బయటపడుతుందని ప్రభు తన ఆత్మ ద్వారా ప్రవక్తకు తెలియజేశాడంట. ఆ మిస్సింగ్ జనరేషన్ రైట్ టైం కోసం ఎదురు చూస్తుంది. ఆ మిస్సింగ్ జనరేషన్ చాలా ప్రెషస్ అంట. ఆ తరం వాళ్ళు చాలా ప్రెషస్. దేవుడు వారిని కాపాడుతూ ఉంటాడు కాబట్టి సాతాను వారిని ముట్టకుండా ఉండి కరెక్ట్గా వాళ్ళ సమయం ప్రభు వారిని ఏ సమయానికైతే బయలుపరచాలనుకుంటున్నాడో ఆ సమయానికే వాళ్ళు బయలుపడడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, యేసు ప్రభువు ఎప్పుడు పెళ్ళి చేసుకోలేదు, వివాహము చేసుకోలేదు. కానీ యెషయా 53:10 మనము ఈ వాక్యం చూడొచ్చు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఇంతలో ఒక ఇంపార్టెంట్ వర్స్ ఉంది, అతని సంతానము చూచును. ఎవరి సంతానం అండి? యేసు ప్రభు సంతానం. యేసు ప్రభు సంతానం అంటే ఆయన పిల్లలే, మనమే ఆయన పిల్లలము. ఈ మిస్సింగ్ జనరేషన్లో ఉన్న తరం వాళ్ళే ఆయన పిల్లలని ఆత్మ తెలియజేస్తున్నాడు. అయితే దీన్ని కూడా థియాలజిస్ట్లో డౌట్ పడ్డారు. ఆయనకు మ్యారేజే కాలేదు కదా, మ్యారేజ్ కాలేదు కాబట్టి పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు అని. ఇంకా వేరే డాక్టర్స్ వాళ్ళు కూడా మేరీకి యేసు ప్రభుకు మ్యారేజ్ అయిందని ఏవేవో చెప్తుంటారు. కానీ అది కాదు, అసలు ఆయన సంతానము మనమే. ఆ మిస్సింగ్ జనరేషన్ మనమే. హీ షల్ సీ హిస్ సీడ్ అని ఇంగ్లీష్లో ఉంది. ఆ మిస్సింగ్ జనరేషన్ గురించి మనకు ప్రభు తన ఆత్మ ద్వారా బయలుపరుస్తున్నాడు. కీర్తనలు 22:30 వచనం చూద్దాము. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబో తరమునకు ప్రభుని గురించి వివరింతురు. ఒక సంతతి వారు, ఆ సంతతి మనమే. ఆ మిస్సింగ్ జనరేషన్ ఈ తరమే. యేసు ప్రభు బ్రతికిన దినాలు పొడిగింపబడతాయి అంటే ఈ లాస్ట్ జనరేషన్, ఆ మిస్సింగ్ జనరేషను మనమే అని ప్రభు తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు వలె భూమిపైన జీవిస్తాము, ఆయన చేసిన కార్యాలు చేస్తారంట. ఇంకా ఆయన కంటే గొప్ప కార్యాలు ప్రభు చెప్పింది వీళ్ళ గురించే. ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తామని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుని చేత మనము ట్యాగ్ చేయబడ్డాము. అంటే ఈ జనరేషను ఈ సమయంలోనే పుట్టాలి, ఈ సమయంలోనే గొప్ప కార్యాలు చేసి ప్రభు కొరకు అనేకులను ఆకర్షించాలన్నదే ప్రభు చిత్తం. ఈ జనరేషన్ ఈ అంత్యకాలంలోనే జన్మించాలని, ఈ టైంలోనే సంఘము ప్రభు దగ్గరకు చేర్చబడుతుందని ప్రభు తెలియజేస్తున్నాడు. మనము ఈ సంగతులు తెలుసుకుంటున్నాము అంటే అది ముందుగానే మనకు నిర్ణయించబడి ఉందన్నట్టు. మనమందరం కలిసి ఆ ప్రవక్త నాకు చెప్పడం, లేకపోతే మనందరికీ చెప్పడము, మనం
అందరం కలిసి ఈ విషయాలు తెలుసుకోవడం అంటే ఎందుకంటే మనం కలిసి పని చేయాలి. మనం ఎందుకు కలిసి పని చేయాలంటే మన గమ్యాలన్నీ కనెక్ట్ చేయబడి ఉన్నాయంట. వీ విల్ ఫైండ్ ఈచ్ అదర్ అండ్ వర్క్ ఫర్ గాడ్. మనం అందరం కలిసి ప్రభు కోసం పనిచేయడానికి, మనము ఈ జనరేషన్లోనే ఎందుకు పుట్టామో తెలుసుకోవడానికి, తర్వాత ప్రభు కొరకు ఏ కార్యాలు చేయాలనేది ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. ఈ ప్రవక్త ఒక దర్శనం చూశాడంట. మనము దేవుని మందసం గురించి బైబిల్ గ్రంథంలో వింటున్నాము. ప్రభువు ఈ ప్రవక్తను యెరూషలేముకు తీసుకెళ్ళాడంట. ఆ యెరూషలేంలో ఆయనకు ఒక మందసం, పెద్ద మందసం కనిపిస్తుందంట. ఆ మందసం అన్ని దిక్కుల లైట్స్ ఉన్నాయంట. ఆ లైట్స్ ఇట్లా వెలుగుతూ ఆరుతూ ఉన్నాయంట. ఆ లైట్ ఎవరైనా సిక్ మీద, అంటే అనారోగ్యంతో బాధపడే వారి మీద పడ్డప్పుడు వాళ్ళు వెంటనే హీల్ అవ్వడం ఇతను చూశాడంట. దాని సాదృశ్యం ఏమని చెప్పాడంటే, మనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ఇతరులపై ప్రసరించినప్పుడు ఆ లైట్ హౌస్, మనమే ఆ లైట్ హౌస్గా మారి మనలో ఉన్న ఆ లైట్, ఆ పరిశుద్ధాత్మ శక్తి బయటికి ప్రసరించి మన చుట్టూ ఉన్న వారికి ఎవరికైనా హీలింగ్ కావాలంటే అలా హీలింగ్ జరిగే దినాలు రాబోతున్నాయని ప్రభు తెలియజేస్తున్నాడు. ఒక మార్గాన్ని, అదే మనలో ఉన్న పరిశుద్ధాత్మ బయటికి రావడానికి ఒక మార్గాన్ని ప్రభు ఏర్పరుస్తాడంట. చాలా స్థలాల్లో ఆకాశం తెరవబడుతుందని ఈ మిస్సింగ్ జనరేషన్ సమయంలో చూస్తామని ప్రభు తెలియజేస్తున్నాడు. సాతాను ఒక దూత మాత్రమే, అందుకే సాతానుకు మనుషులంటే కోపము. మనిషి మాత్రము దేవుని స్వరూపమందు చేయబడ్డాడు. సాతాను అందుకే దేవుని కుమారుడు ఎప్పటికీ కాలేడు, కానీ మనము దేవుని కుమారులం కాగలము. యెషయా 14:39 చూద్దాము. యెషయా గ్రంథంలో లూసిఫరు ఎత్తైన పర్వతానికి ఎక్కిపోదాం అనుకున్నాడు, కానీ అతను పాతాళానికి పడదోయబడతాడని ప్రభు తెలియజేశాడు కదా. గర్వం ఎప్పుడైనా కూడా మనిషిని కిందికి పడదోస్తుందని ఆయన ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఫిష్ బ్రింగ్ ఫోర్త్ ఫిష్. చేపలు చేపల్ని పుట్టిస్తాయి, చెట్లు చెట్లని పుట్టిస్తాయి, లయన్స్ని పుట్టిస్తాయి. గాడ్ ప్రొడ్యూసెస్ గాడ్స్ అంటున్నాడు ఈయన. గాడ్ అంటే యేసుప్రభు తన సంతానాన్ని దేవుళ్ళుగా మారుస్తానని ప్రభు తెలియజేస్తున్నాడు. న్యూ ఏజ్ వారు ఏమంటారంటే మనమే దేవుడు అని అంటాం. కాదు, మనం దేవుని కాదు, ఎప్పుడూ దేవుడు కాలేము, కానీ మనము దేవుని పిల్లలుగా మారి ఆయన శక్తితో ఈ లోకంలో జీవిస్తామంట. కీర్తనలు 82:6. మీరు దైవములని, మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చి ఉన్నాను. చూడండి, మనము దైవములం కాము, కానీ దైవముల వల్లే మనము సర్వోన్నతుడైన ప్రభు కుమారులుగా మనము తయారు చేయబడతాము. యోహాను 10:34 చూద్దాము. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడలేదా? లేఖనం నిరర్ధకము కానేరదు కదా. చూడండి, మనల్ని దైవములని కూడా ప్రభు తన వాక్యంలో యోహాను ద్వారా తెలియజేస్తున్నాడు. మనము దేవుని పిల్లలం, అంటే దేవుని కుటుంబంలోని వారం. దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. సృష్టి కూడా మన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఎఫెసీ 4:13 చూద్దాము. పరిశుద్ధులు పరిపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. చూడండి, మనము ఈ పనులన్నీ చేయాలని ప్రభు తన ఆత్మ ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. సంఘం ఎత్తబడక ముందు ఈ తరం వారు పరిశుద్ధాత్మ చేత దేవుని కుమారులుగా తయారు చేయబడుతున్నారు. ఎందుకు తయారు చేయబడుతున్నారు అంటే, చూడండి, మొదటగా మనం ధైర్యంగా ఉండడానికి, అంటే ప్రతి పరిస్థితి, ఈ అంత్యకాలంలో కలగబోయే ప్రతి పరిస్థితిలో ధైర్యంగా ఉండడానికి, ఇంకా దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవడానికి, ఇంకా పరిశుద్ధాత్మకు విధేయత చూపడానికి, మన దగ్గర ఉన్న ధనాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోవడానికి, దేవుని ముందు మనం ఎలా నడుచుకోవాలో, యోగ్యంగా ఎలా నడుచుకోవాలో నేర్చుకోవడానికి, మరియు ఓర్పు కలిగి లాంగ్ సఫరింగ్ అంటే పర్సివరెన్స్, మనము
మనకు పెట్టబడిన పరిస్థితులు, మనం ఉంచబడిన పరిస్థితుల్లో మనం ఓపిక కలిగి ఎలా ఉండాలో నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ చేత మనమంట తయారు చేయబడుతున్నామంట. వెలుగులో మనకు బ్యాప్తిజం ఇవ్వడం వలన మనము మార్పు చెందుతున్నాము. సాతాను దేవుని ప్లాన్ని హిండర్ చేయాలని, ఆపాలని, అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నాడు. మనం విశ్వాసంతో ప్రార్థన మరియు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడు తన దూతను పంపి మన కొరకు ఆకాశాన్ని తెరిచి దీవిస్తాడు. చూడండి, మన కొరకు ఆకాశం తెరవబడాలి అంటే, మనకు దేవుని కృప కలగాలి అని అంటే మనం ఏం చేయాలంట? ప్రార్థనతోటి, కృతజ్ఞతాస్తుతితోటి, వర్షిప్ తోటి ప్రభు ఒక దూతలకు మనం హెల్ప్ చేసినట్టయితే మన తలపైన, మన దేశం పైన, మన జీవితాలపైన దేవుడు తన ఆకాశాన్ని తెరిచి ఆయన ధననిధిలోంచి మనల్ని దీవిస్తానని ప్రభు తెలియజేస్తున్నాడు. మనము దూతలకు ఎలా, మనం దూతలతో పాటు ఎలా పనిచేయాలి? దూతలు మనకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారంట. వాళ్ళకు మనం ఎలా హెల్ప్ చేయాలి అంటే, మనం థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలంట. ప్రభువుకు ప్రతి పరిస్థితిలో థ్యాంక్స్ చెప్పాలంట. ఇంకా ఆయనను స్తుతించాలి. వర్షిప్ చేస్తూ ఉంటే ఆ వర్షిప్లో ఉన్న శక్తి మన దూతలకు, మన కోసం పోరాడే దూతలకు బలాన్ని ఇచ్చి, శక్తినిచ్చి సాతానుతో పోరాడడానికి సహాయం చేస్తుందంట. ఇంకా మన ఫెయిత్, విశ్వాసం, ఈ మూడవదిగా మనకు ఫెయిత్ ఉండాలి. ఈ ఫెయిత్ ఉంటే మనము ప్రతి పరిస్థితిలో జయించగలము. ఇంకా మనకు హెల్ప్ చేసే దూతలకు మనం సహాయం అందించగలము. తర్వాత ఇంకా ప్రార్థన చేస్తున్నప్పుడు దూతలకు హెల్ప్ అవుతుందంట. చూడండి, ఈ దానియేలు గ్రంథంలో ఆయన ప్రార్థనకు కూర్చున్నప్పుడు మిఖాయేలు అనే దూత వచ్చి ఆయనతో మాట్లాడతాడు. నీవు ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడే నేను నీ కొరకు బయలుదేరి వచ్చాను, కానీ నన్ను 21 దినాలు సాతాను అడ్డగించాడు అని మిఖాయేలు దూత దానియేలుకు తెలియజేస్తాడు. చూడండి, అప్పుడు దానియేలు ఫాస్టింగ్స్ ద్వారా, థ్యాంక్స్ గివింగ్ ద్వారా ఆయనను శక్తితో నింపడం ద్వారా మనము ఇశ్రాయేల్ మీద ఓపెన్ హెవెన్స్ చేయబడి వాళ్ళు దాస్యం నుంచి బయటికి రావడానికి పరిస్థితులు మారినాయని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఈ థ్యాంక్స్ గివింగ్ మనకి ఏం చేస్తుంది? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం ద్వారా ఏం జరుగుతుందంటే, మనము హార్వెస్ట్ ఫెస్టివల్స్ అంటే మనము కోతకాల పండుగలు మనం జరిగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మనము హార్వెస్ట్ చేస్తామంట. హార్వెస్ట్ అంటే మనము పంటను కోస్తామన్నట్టు. ఈ లోకంలోకి దూతలు రావాలి అనంటే మనకు ఈ సినిమాల్లో చూపించినట్టు, డోరేమాన్లో చూపించినట్టు, లేకపోతే బార్బీ డాన్స్ చూపించినట్టు వాళ్ళు సడన్గా ఒక ప్లేస్లోంచి ఇట్లా బయటికి రావడం, లేకపోతే ఇట్లా లోపలికి వెళ్ళడం అలాంటివి చూస్తుంటాం. అవి నిజంగానే జరుగుతాయంట. అప్పటిని పోర్టల్స్ అంటారు. దూతలు మన భూమిలోకి మనకు కనిపించడానికి, లేకపోతే మనము దూతలు మనకు కనిపించి వెళ్ళిపోవడానికి వాటిని వాడే డోర్స్ని పోర్టల్స్ అంటారు. ఈ పోర్టల్స్ మనం ఒక దేశం కోసం ప్రార్థన చేసినప్పుడు, అప్పుడు ఆ గ్రేట్ సిటీస్ మీద, ఒక దేశం మీద కానీ, ఒక పెద్ద సిటీ మీద కానీ హెవెన్స్ ఓపెన్ అయ్యి మనం చేసే ప్రార్థన బట్టి ఆ దేశము, ఆ ప్రదేశము దీవింపబడడానికి, ఏంజల్స్ రావడానికి పోర్టల్స్ ఓపెన్ అవుతాయంట. అండ్ మనకు ఆ పోర్టల్స్ ఓపెన్ అయిన తర్వాత రెవల్యూషన్, ఆకాశం ధననిధిలోంచి మనకు కుమ్మరిస్తాడు. ఆకాశ వాకిళ్ళను, కిటికీలను, తలుపులను తెరిచి మనకు దీవెనలు కుమ్మరిస్తాడని వాక్యం ఉంది కదా యోవేలు గ్రంథంలో. ఆ వాక్యం ఇదే. ఆయన దీవెనలు కుమ్మరించడం అంటే మనం ఎప్పుడు డబ్బే అనుకుంటాం, ఏదో డబ్బులు మనకి ఇంట్లో అట్లా పడతాయేమో అని అనుకుంటాం. డబ్బే కాదండి, ఇంకా చాలా ఉంటాయి రెవల్యూషన్స్. చూడండి, ఒక దేశం చాలా బ్యాక్వర్డ్ ఉందనుకోండి, ఆ దేశం మీద ఏదో ఒక ప్రధాన దూత ఉండి, సతాన దూత ఉండి ఆ దేశాన్ని పట్టి పీడిస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఆ శాపం పోవాలి, ఆ పరిస్థితి మారాలి అన్నప్పుడు దేవుడు తన ఆకాశాన్ని తెరిచినప్పుడు ఆ సిటీ మీద అంతా కూడా ఆ కరసిపోయి ఆయన దీవెనల ఆశీర్వాదాలు ఆ సిటీ మీద కుమ్మరింపబడడానికి మన ప్రార్థనలు ఎంతగానో యూజ్ అవుతాయి. దానియేలు ఇశ్రాయేల్ కోసము ప్రార్థన చేసి, ఇశ్రాయేల్ జనాంగం కోసం ప్రార్థన చేశాడు, వారికి విడుదల కోసం ప్రార్థన చేశాడు, మళ్ళీ యెరూషలేము కట్టబడాలని ప్రార్థన చేశాడు. అప్పుడు మిఖాయేలు దూతను ప్రభు పంపి ఆ దేశం మీద ఉన్న సాతాను ప్రధాన దూతను వెళ్ళగొట్టి ఆయనకు
ఇజ్రాయెల్‌కు సహాయం చేశాడు. అలాగే మన జీవితాల్లో గానీ, ఒక స్థితి మీద గానీ, ఒక దేశం మీద గానీ, మనము ఉన్న పరిస్థితులను మార్చాలనుకున్నప్పుడు మనము ప్రభువును అడిగితే, ఆయన గూడా తన దూతను పంపి మనకు సహాయం చేస్తానని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. మనకు కావాల్సిన రెవల్యూషన్ ఇస్తాడు. చూడండి, మన పరిస్థితులు మారాలంటే దానికి కారణం ఏంటో మనకు తెలియదు. మనం ప్రభువుని అడిగినప్పుడు ఆ దూతను రిలీజ్ చేస్తాడు ప్రభు. ఇక్కడ ఈ పరిస్థితి ఇలా ఉంది, ఇది హిడెన్ ఉంది, ఇది కనపడట్లేదు నీకు, దీన్ని నువ్వు సెట్ చేసుకో, ఇక్కడ సరి అయితే నువ్వు నీ లైఫ్లో సరి అవుతావు అని మనకు ప్రభువు తన ఆత్మ ద్వారా తన దూతను పంపి తెలియజేస్తాను. గ్రేట్ గ్రేస్ ఇస్తాను అంటున్నాడు. అంటే గొప్ప కృపను ఆయన ఇస్తాను అంటున్నాడు. తన దీవెనలు మనపై కుమ్మరించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. మనం కూడా మన దూతకు, మన పక్షాన పోరాడే దూతకు హెల్ప్ చేయాలని ప్రభు తెలియజేస్తున్నాడు. తర్వాత ఈ జనరేషన్ ఎలా ఉన్నామంట, సిన్సియర్ అండ్ హంగ్రీ. మనం ఎలా ఉన్నామంట, ఈ జనరేషన్ దేవుని కోసం ఆకలి కలిగి ఉన్నాం, ఇంకా మనం నిజాయితీగా ఉన్నామంట. ఇలాంటి వారి మీద కృప కుమ్మరింపడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. ప్రావర్బ్స్ సామెతలు 8:12 చూద్దాము. జ్ఞానమును నేను, చాతుర్యమును నాకు నివాసంగా చేసుకుని ఉన్నాను, సదుపాయమును తెలుసుకున్నట నా చేతనగును. చూడండి, జ్ఞానం ఇదొక దూత, చాతుర్యము ఇదొక దూత. ఈ రెండు కలిపి పనిచేస్తాయంట. మన జీవితంలో ఈ రెండు కలిసి పనిచేస్తే మనకు సదుపాయాలు తెలుసుకోవడానికి చేతనవుతుంది. అంటే మనకు మన లైఫ్ని ఎలా మార్చుకోవాలో, ఎలా చేస్తే మన లైఫ్ ఇంకా మంచిగా అవుతుందో, అది విజ్డమ్ అండ్ ప్రూడెన్స్ అని ఇంగ్లీష్లో ఉన్నాయి. ఇవి రెండు ఏంజల్స్. ఈ ఏంజల్స్ని దేవుడు మనకు అటాచ్ చేసినప్పుడు మనము ఈ తరం వాళ్ళు ఏం చేస్తారంట, కొత్త టెక్నాలజీని ఇన్వెంట్ చేస్తారంట. చూడండి, ఎలాన్ మస్క్ ఉన్నాడు, ఆయనకి దూతలు ఇవ్వబడ్డాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పాడైపోయిన ఆర్గన్స్ ఉంటే వాటి ప్లేస్లో చిన్న చిప్స్ పెడుతున్నారు. కళ్ళు బాగాలేకుంటే ఆ చిప్ పెట్టడము, లేకపోతే ఇంకేదన్నా నర్వ్స్ బాగాలేకుంటే ఆ చిప్ పెట్టడం. ఆ టెక్నాలజీ, ఆ జ్ఞానం ప్రభువు వాళ్ళకి ఇస్తున్నాడు. ఇలాంటి వారిని ఆయన తన దూతలతో, విజ్డమ్ అండ్ ప్రూడెన్స్, జ్ఞానం అండ్ చాతుర్యం అనే దూతలను వాళ్ళకి అటాచ్ చేస్తున్నాడు. ఎవరికి అటాచ్ చేస్తున్నాడు? ఈ మిలీనియం, ఈ జనరేషన్ వాళ్ళకే మనకు అలాంటి యోగ్యతను ప్రభువు ఇస్తున్నాడు. కాబట్టి మనము దేవుడు ఈ జనరేషన్ వారిని ప్రత్యేకపరిచినాడు. ఈ జనరేషన్ ఇంతవరకు మనము హిడెన్గా ఉన్నామంట. ఆ బైబిల్లో కూడా మన గురించి రాయబడలేదు. అయితే ఎప్పుడైతే ఈ మిలీనియం, ఈ అంత్యకాల సమయంలో మనం ఇప్పుడు బయలుపరచబడాలని ప్రభు మనల్ని దాచి ఆ జ్ఞానాన్ని కూడా తన పిల్లలకి ఇస్తూ లోకాన్ని ఇంకా మంచిగా చేయడానికి ప్రభు తన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ దేవుని దూత చర్చెస్ మీద, దీవుల మీద, ప్లేసెస్ మీద ఓపెన్ హెవెన్స్ను చేస్తాడని, ఇంకా ప్రభు నుంచి మనకు సప్లై లైన్స్ ఓపెన్ చేస్తాడని ప్రభు తెలియజేస్తున్నాడు. అప్పుడు మనకు ముందు చనిపోయిన భక్తుల మ్యాంటల్స్, అంటే చూడండి, ఏలియా దుప్పటి ఎలీషా మీద పడ్డది కదా, అలాగా మన మీద కూడా అప్పటి వారి మ్యాంటల్, ఆ దుప్పటి, అంటే ఆ శక్తితో ఉన్న దుప్పటి మన మీద పడడానికి ప్రభు ఓపెన్ హెవెన్స్ చేస్తానని తెలియజేస్తున్నాడు. అంటే ఏంటి, అప్పుడు ఏలియా ఎలా అద్భుత కార్యాలు చేశాడో ఈ మిలీనియం జనరేషన్ వాళ్ళు కూడా అంతకంటే అద్భుతాలు చేస్తారు. ఆయన ఏం చేశాడు, యోర్దానును నదిని 2 పాయలుగా చేశాడు. ఇంకా ఆయన అనేకులను ఆయన దగ్గరికి వచ్చిన, ఆ దేశం మీదకి వచ్చిన శత్రువుల కళ్ళన్నిటికీ ఆ సైన్యం అంతటిని గుడ్డివారుగా మారిపోయేటట్టు చేశాడు. అగ్ని దిగి వచ్చేటట్టు ఆయన చేయగలిగాడు. కాబట్టి ఆ బలిపీఠం మీద అగ్ని దిగి వచ్చి అందరినీ కాల్చి బయలు ప్రవక్తలను ఆయన చంపాడు. కాబట్టి అటువంటి అద్భుత కార్యాలు, అటువంటి గొప్ప కార్యాలు ఈ జనరేషన్ వాళ్ళు కూడా చేస్తారంట. ఒక్క మ్యాంటలే కాదు, ఇంకా చాలా మ్యాంటల్స్, అంటే మన పాత వాళ్ళు, మనకంటే పితరులు, మన ముందు ఉన్న ప్రవక్తలు ఏవేవైతే అద్భుతాలు, ఆశ్చర్యాలు చేశారో అవి ఒక్కొక్కరి మీద 2-3 కూడా పడి వాళ్ళు ఈ లోకంలోనే దేవుని వలె, వాళ్ళని అమ్మైన దేవుడా అనేటట్టుగా అంత గొప్ప కార్యాలు చేస్తారంటే మనం దేవుని సంతానం అని ప్రభువు అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాడు. ఈ మిలీనియంలో అనేకులను రక్షించాలని. ఎందుకంటే ఇంకా సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి గొప్ప గొప్ప కార్యాలు చేయడం ద్వారా అనేకులు ఈయననే దేవుడని ఆయన తెలుసుకొని ఆ నిత్య నరకాగ్ని నుంచి తప్పించుకోవాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఈ లోకంలో, ఈ జనరేషన్లో ఉన్న వారికి ప్రభు గొప్ప గొప్ప శక్తిని, బలాన్ని ఇవ్వాలని తన కొరకు గొప్ప కార్యాలు చేసేవారిగా అనేకులను ఆకర్షించి అనేక ఆత్మలను ఒకసారికే, చూడండి,
ఆహ్, పెంతెకోస్తు దినాన ఎన్నో వేల మంది రక్షణ పొందారంట. అలాంటి గొప్ప కార్యాలు ఒక గంటలోనే ఎంతోమంది రక్షణ పొందారు గదా! అలాంటి గొప్ప కార్యాలు మనం కూడా చేస్తామని ఈ అంత్యకాలంలో ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఇలాంటి మ్యాంటల్స్ పడాలని, ఇలాంటి ఓపెన్ హెవెన్స్ మన జీవితంలో జరగాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేయాలని ప్రభు తెలియజేస్తున్నాడు. ఇంకా గొప్ప కృప కలిగి మనము దేవుని వలె మార్పు చెంది దేవుని కంటే గొప్ప కార్యాలు చేస్తారని ప్రభు తెలియజేస్తున్నాడు. ఆ సమయం ఇదే ప్రియులారా, మనం ఈ సమయంలోనే ఉన్నాము. కృప కృమ్మరింపబడుతుంది. మనకు ఇన్సైట్ అండ్ ఫోర్ సైట్ ఉండాలి. చూడండి, మనకి ఏముండాలి? ఇన్సైట్ అండ్ ఫోర్ సైట్. మన గురించి మనం తెలియజేసుకోవాలి, తెలుసుకోవాలి. ప్రభు గురించి మనం తెలుసుకోవాలి. ఇంకా మనం భవిష్యత్తు, మన ఎటువంటి కాలంలో ఉన్నాము, సతాను చేత ఇంకా అంత చీకటి కమ్ముకోబోయే కాలంలో ఉన్నాం. కాబట్టి ప్రభు కొరకు వెలుగు దూతల వల్ల వెలగాలనేది మనకు ఫోర్ సైట్గా ఉండాలి. ఏది రాబోతుంది, ఏది ముగింపు, మన స్థితి ఏంది, మనం ఎలా ఉన్నాము, ఎలా మనం ప్రభు కొరకు పనిచేయాలి, ఇవన్నీ కూడా మనకు తెలియజేయాలని ప్రభు కోరుతున్నాడు. ఇంకా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చూడండి, ఆ స్త్రీ ఒక గర్భవతి అయిన స్త్రీ కుమారుని కంటుంది. ఆ కుమారుని చంపాలని ఒక డ్రాగన్ ఎదురు చూస్తుందని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. ఆ స్త్రీ చర్చ్ అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఆ చర్చ్ ఎవరికి జన్మనివ్వబోతుందంటే ఒక క్లాస్ ఆఫ్ పీపుల్ అంటే ఆ కుమారుడు ఎవరంటే దేవుని కుమారుడు, అంటే మనమే ఆ కుమారులం. ఈ అంత్యకాలంలో చర్చ్ నుంచి పుట్టి చర్చిని మళ్ళీ రక్షించే కుమారులం మనమేనని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ కుమారుడు ఎలా పుడతాడంటే ఆయన చేతిలో రాజదండం ఉంటుందంట, అంటే రాడ్ ఆఫ్ ఫైర్ అని ఉంటుందంట. జస్ట్ లైక్ జీసస్, దేవుడు ఎలా అధికారంతో అథారిటీ ఈ లోకంలో జీవించాడో అలాగే ఆయన ప్రజలు కూడా అలాంటి అధికారం ప్రభు వలన పొంది దేవుని కొరకు జీవిస్తారని, అనేకులను రక్షిస్తారని ప్రభు తెలియజేస్తున్నాడు. అయితే ఆ చర్చ్ ప్రెగ్నెంట్గా ఉన్న ఆ సమయం ఇదేనండి, ఇదే ఆ సమయం. ఈ సమయంలోనే చర్చ్ ఆ దేవుని కుమారులకు జన్మనిస్తుంది. ఆ కుమారులు గొప్ప అధికారం కలిగి ఈ లోకంలో గొప్ప కార్యాలు చేస్తారని ప్రభు తెలియజేస్తున్నాడు. వారికి ఆయన రాడ్ ఆఫ్ ఐరన్ ఇస్తానని తెలియజేస్తున్నాడు. ఈ జనరేషను చర్చ్ని ఎట్లా కాపాడుతారంటే విత్ ఏంజల్స్ దే వర్క్ విత్ ఏంజల్స్తో కలిసి వీళ్ళు పనిచేయడం ద్వారా అనేకమైన కార్యాలు చేస్తూ అనేకులను ప్రభు కొరకు ఆకర్షిస్తానని ప్రభు తెలియజేస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తారంటే కమిషన్డ్, వీళ్ళు ఒక పనికి నిర్ణయింపబడి ఆ పని కోసం మనం ఇక్కడికి పంపబడ్డామంట. ఆ పంపబడ్డ పని ఎలా క్లీన్ చేస్తారు, ఎలా క్లియర్ చేస్తారు, ఎలా ముగిస్తారు ఆ పని, ఎలా జరిగిస్తారు ఆ పని అంటే దూతలతో కలిసి మనం పనిచేస్తామంట. మనం చూడండి, మనకు బైబిల్ గ్రంథంలో 2వ ఆకాశంలో ఉన్న దురాత్మల సమూహం అని చెప్పబడింది. దురాత్మల సమూహం 2వ ఆకాశంలో ఉంటుంది. మనము మొదటి ఆకాశం వరకే రీచబుల్, తర్వాత 2వ ఆకాశం ఉంటుంది, తర్వాత 3వ ఆకాశంలో ప్రభు ఉంటాడు. ఆ 2వ ఆకాశం ఎలా ఉంటుందంటే దట్టమైన నల్లటి మేఘాల లాంటివి. అంటే మన ప్రార్థనలు ప్రభువు చేరకుండా, ప్రభు కృప మన వద్దకు రాకుండా ఏంజల్స్ని కూడా అడ్డగించే శక్తి గల నల్లటి పదార్థం ఉంటుందంట. ఆ పదార్థము యాంటీ మ్యాటర్ అంటే అది ఎంత నల్ల దుప్పట్లాగా ఉంటుందంటే అది ఎటువంటి మనకు దేవునికి కనెక్షన్ లేకుండా చేసే దురాత్మల చేత నింపబడి ఉంటుందంట. అక్కడ భయంకరమైన సతాను కార్యాలు జరుగుతాయి. అక్కడి నుంచి సతాను మన మీద ఆపరేట్ చేస్తుంటాడు. అక్కడ ప్రధానులు, ఎఫెసీ గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న ప్రధానులు, దూతలు, దురాత్మ సమూహములు ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి. అంధకారంలో ఉన్న చీకటి సంబంధులందరూ కూడా అక్కడ కార్యాలు జరుగుతుంటాయి. అక్కడ సతాను రాజ్యం ఉంటుంది. అక్కడ పెద్ద పెద్ద సిటీస్ ఉంటాయి, బిగ్ బిల్డింగ్స్ ఉంటాయి. అక్కడ సతాను యూనివర్సిటీస్ ఉంటాయి. సతాను ఏంజల్స్కి ట్రైనింగ్ ఇస్తుంటాడు. వాళ్ళంతా భయంకరమైన పనులు చేస్తూ లోకాన్ని ఎంత అతలాకుతలం చేయడానికి వాళ్ళు ప్లాన్స్ చేస్తుంటారు. ఆ కింగ్డమ్స్ని, ఆ ప్యాలెసెస్ని, ఆ బిల్డింగ్స్ని మనం ఏం చేస్తామంట, దేవుని దూతల సహాయంతో మొత్తం క్లియర్ చేస్తామంట.
ఆ క్లియర్ చేసినప్పుడు ప్రభు యొక్క ఆకాశం మన మీద తెరవబడి మన జీవితాల్లో, మన దేశం మీద, మన రాష్ట్రాల మీద, మనమున్న ప్రదేశాల మీద దేవుని కుమ్మరింపు, దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు మన పైన కుమ్మరింపబడతాయని ప్రభువు కోరుతున్నాడు, తెలియజేస్తున్నాడు. ఈ ఈవెంట్స్కి మనం చాలా దగ్గరగా ఉన్నాం. సాతాను దూతలు భూమి మీదకి పడదోయినప్పుడు ఇక్కడ ఉన్న నెఫీలీతో కలిసి పనిచేస్తారంట. ఇప్పుడు మనం ఏం చేసినామన్నట్టు అక్కడున్న ఆ సాతాను దూతలంతటిని క్లియర్ చేస్తే అవి ఎక్కడ పోతాయో వచ్చి భూమి మీదనే పడతాయి. ఆ సాతాను అతని ఏంజల్స్ అన్నీ కూడా భూమిపై పడ్డప్పుడు ఇక్కడున్న నెఫిలీలు, ఆదికాండము 8వ అధ్యాయంలో ఉన్న నెఫీలీలు అంటే వీళ్ళు దూతలకు మనుషులకు కలిసినప్పుడు, దూతలు మనుషులతో, ఫాలెన్ ఏంజల్స్ స్త్రీలతో కలిసినప్పుడు పుట్టిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని నెఫీలీలు అంటారు. ఆ నెఫీలీలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఆ భూమిలో బంధింపబడి ఉన్నారు. వాళ్ళు కూడా విడుదలయ్యి ఆ సాతాను భూమి మీద ఉన్న నెఫీలీలు కలిసి ఈ దేవుని పిల్లలను అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని పిల్లలను అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుని కుమారులు వాళ్ళను కంప్లీట్గా జయిస్తారు. ఆ దేవుని కుమారులం మనమే అంట. బైబిల్ గ్రంథంలో యేసయ్యను అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు సువార్తలలో ఆయన వాక్యం చెప్తున్నప్పుడు, ఆయన దేవుని కుమారుడు అని తను తాను తెలియజేసుకున్నప్పుడు ఆయనను కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి కింద పడద్రోయిదామని ఆయనను తరుముతారు, రాళ్ళతో కొడతారు. కానీ దేవుడు వారి మధ్య నుంచి వెళ్ళిపోయానని ఉంది. ఎలా వెళ్ళిపోయాడు? అంతమంది మధ్య నుంచి ఎలా వెళ్ళిపోయాడు అంటే ఆయన ఇన్విజిబుల్గా వెళ్ళిపోయాడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అంటే ఆ పరిశుద్ధాత్మ మనకి ఈ విషయాలను తెలియజేస్తుంది. ఇన్విజిబుల్గా అంటే ఆయన కనబడకుండా వాళ్ళ మధ్య నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా మనం అలాగే ఉంటామంట. మనం గొప్ప కార్యాలు చేస్తుంటాం కానీ ఎవరికి ఏ సాతాను మనల్ని గుర్తించకుండా మనము ఇన్విజిబుల్గా అయిపోయి ప్రభు కొరకు కార్యాలు చేస్తుంటామని ప్రభు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు కూడా మనకు అలాగే జరుగుతుంది. ఈ యుద్ధంలో సాతాను పాడు చేసిన లోకాన్ని తిరిగి కట్టడానికి మనం ఈ యుద్ధంలో పాల్గొంటాము. దేవుని 1000 ఏండ్ల పరిపాలన కొరకు ఈ లోకాన్ని మనము సిద్ధపరుస్తామంట. ఈ లోకంలో న్యూ వరల్డ్ ఆర్డర్ రాబోతుందండి. 1 రిలీజన్ అంటే ఏంటి? 1 రిలీజన్ అంటే కొన్ని మతాలు కలిసి ఒక రిలీజియన్గా మారి న్యూ వరల్డ్ ఆర్డర్గా మారుతాయంట. ఒక్క రిలీజియన్ ఏదన్నా కూడా వాళ్ళతో కలవకపోతే వాళ్ళను ఆ రిలీజియన్ని, ఆ మతాన్ని ఆ భూమి మీద లేకుండా చేయడానికి వాళ్ళు తీర్మానం చేసుకుంటారంట. అందులో చర్చ్ ఉండదండి. చర్చ్ కలవదు వాళ్ళతో పాటు. అందులో ప్రధాన ఎవరంటే క్యాథలిక్ చర్చ్. క్యాథలిక్ చర్చ్తో పాటు మిగిలిన మతాలు కలిసి ఒక న్యూ వరల్డ్ ఆర్డర్ని తీసుకొని వస్తాయి. ఈ చర్చ్ ఈ సమయంలో కూడా ఉంటుంది. ఇంకా ఏం చేస్తుంటుందంట? వాళ్ళను ఫ్రస్ట్రేట్ చేస్తుంటుందంట. ఆ న్యూ వరల్డ్ ఆర్డర్లో ఉన్న మతాలను ఫ్రస్ట్రేట్ చేస్తూ సాతాను అంత్యక్రీస్తును ఫ్రస్ట్రేట్ అంటే వానికి పిచ్చి లేపుతుంటారంట. దేని నుంచి? సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరకిల్స్ చేస్తూ చర్చ్ ఇక్కడ ఉండి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తూ మీరంతా తప్పు, దేవుడు మాత్రమే కరెక్ట్ అని చూపిస్తుంటారంట. వాళ్ళు మనల్ని ఆ న్యూ వరల్డ్ ఆర్డర్ మనల్ని లీగల్గా, న్యాయంగా, అన్ని రకాలుగా మనల్ని స్టాప్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ మనము ఇన్విజిబుల్గా అయిపోయి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తుంటామని ప్రభు తెలియజేస్తున్నాడు. అది ఫాల్స్ చర్చ్, తప్పుడు చర్చ్. అది ఆ తప్పు చర్చ్ నుంచి మనం తప్పించుకుంటామంట. గొర్రెపిల్ల వివాహం తర్వాత దేవుని ఉగ్రత భూమిపై కుమ్మరింపబడుతుంది. చూడండి, మనము ఆ ఉగ్రతలో పడాలని ప్రభు చిత్తం కాదు. కాబట్టి దేవుని కృప మనం పొందుకున్నాలని ప్రభు చిత్తము. ఆ ఉగ్రత ఎవరి మీద కుమ్మరింపబడుతుందంటే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 21 వచనం చూద్దాము. 5 మనుగుల బరువుగల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి భూమి మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. చూడండి, బ్లాస్ఫమీ అంటే దైవదూషణ. దైవదూషణకు ఆ కాలంలో, ప్రభు కాలంలో శిక్ష ఏంటంటే రాళ్ళు తీసుకొని ఆయనను కొట్టేవారు. ఎవరు దైవదూషణ చేస్తే వాళ్ళు హెరెసీ అనేవారు. సో అలాంటి ఉగ్రత ఈ లోకంలో ఉన్న, మనము ఎత్తబడ్డ తర్వాత ఈ లోకంలో ఉన్న వారిపైన కుమ్మరింపబడుతుందంట. పెద్ద పెద్ద వడగండ్లు పడి అనేకులను నాశనం చేస్తుంది. అది ప్రభు ఉగ్రత. ఆ ఉగ్రతను మనం ఉగ్రతకు మనము పాత్రలు కావద్దన్నదే ప్రభు చిత్తము. ప్రకటన గ్రంథం 21:27 చూడండి. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం మందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశితురు కానీ నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైన దానిని
అబద్ధమైన దానిని జరిగించేవాడు అయినను దానిలో ప్రవేశింపడు. చూడండి, ఇవే నిషిద్ధమైనది, ఏ అబద్ధమైనది దాన్ని జరిగించే వాళ్ళు ఎవ్వరు కూడా దేవుని 1000 ఏండ్ల కాలంలో అందులో ప్రవేశింపకుండా ప్రభువు వారిని నిషేధించి తన ఉగ్రతను వారిపై కుమ్మరిస్తానని ప్రభువు తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 16:11 చూద్దామండి. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలు మాని మారు మనసు పొందినవారు కారు. చూడండి, దేవుని ఉగ్రతను బట్టి ఏం జరుగుతుందంట? మనుషులకు పుండ్లు పుడతాయంట, వేదనలు కలుగుతాయంట. కానీ ప్రభువు తెలుసుకోవాలని వాళ్ళకు ఆ ప్రభువును వెతకారంట. వాళ్ళు ప్రభువు కొరకు దగ్గరికి రారంట. చూడండి, విడుదల పొందడానికి ప్రభు యొద్దకు రారని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. మిలీనియం రెయిన్ ఆఫ్ క్రైస్ట్, 1000 ఏండ్ల పరిపాలన తర్వాత ఇంకా ఏం జరుగుతాయి, ఏమేం మార్పులు జరుగుతాయి? చూడండి, సముద్రం ఉండదని తెలియజేస్తున్నారు ఆ బైబిల్ గ్రంథంలో. ప్రకటన గ్రంథం 21:1 చూడండి. ఈ 1000 ఏళ్ల పరిపాలనతో మార్పులు చెందిందిగా ఉంటుంది. ఒక నూతన యెరూషలేములో మనం ఉంటాము. అంతటా నేను కొత్త ఆకాశము కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను, సముద్రం ఎక్కువనూ లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందు దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. చూడండి, అక్కడ సముద్రం ఇకను లేదు. సముద్రం ఏమైపోతుందంట? భూమి మార్పు చెంది సముద్రం కూడా పైకి వచ్చేస్తుందంట. సముద్రం కింద ల్యాండ్ ఉంది, ల్యాండ్ మీద పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయని మనం చదువుకుంటున్నాం కదండి, ఇంకా చూస్తున్నాం కూడా. అయితే ఆ సముద్రం అంతా కూడా పైకి వచ్చేసి నీళ్ళు అనేవి ఉండవంట భూమి మీద. అంటే ఏమవుతుంది? భూమి అంతా కూడా భూమిలాగానే ఉంటుంది. సముద్రం ప్లేస్లో భూమి వచ్చేస్తుందంట. ఇంకా ఆ సముద్రంలో అనేకమైన మెరైన్ కింగ్డమ్స్, సతాను కార్యాలు అక్కడ ఎక్కువ జరుగుతాయి. ఆ సతాను రాజ్యం అక్కడ ఉండదు. అంటే ఆ నూతన యెరూషలేములో సతాను రాజ్యం అనేది ఉండదు. ఇంకా మనకు ఎర్త్ టిల్ట్ అయి ఉంది. చూడండి, 22% టిల్ట్ అయి ఉంది. మన కొంచెం వంగి ఉంటుంది ఎర్త్. ఈ టిల్టింగ్ అనేది పోతుందంట. ఈ టిల్టింగ్ ఉన్నందుకే మనకు అనేకమైన తుఫాన్లు అని అవని ఇవని స్ట్రామ్స్ అని అవి చాలా వెదరు మనకు బాగుండకపోవడానికి కారణం ఆ టిల్టింగేనంట. ఆ టిల్టింగ్ కూడా సెట్ అయిపోయి నో మోర్ స్ట్రామ్స్ అంట. మనకి ఎలాంటి తుఫాన్లు కానీ ఇంకా ఏ రకమైనవి భూమిని బాధపరచవంట. ఇంకా న్యూ సిటీస్ని ప్రభు తయారు చేస్తాడంట, న్యూ కింగ్డమ్స్ సెటప్ చేస్తాడంట. ఇంకా మనము దేవుని కుమారులమైన మనము ఆయనతో పాటు రూల్ చేస్తామంట. అంటే ఎవరు? ఈ మిస్సింగ్ జనరేషన్. ఈ మిస్సింగ్ జనరేషన్ వాళ్ళు గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేసిన వాళ్ళకు దేవుడు ఏం చేస్తాడంట? నూతనమైన సిటీస్ మీద, కింగ్డమ్స్ మీద అధికారం ఇస్తాడంట. మనం కూడా ఆయనతో పాటు రూల్ చేస్తామంట. నూతన జెరూసలేంలో అసలు యాక్సిడెంట్సే ఉండవంట. మంచి రోడ్స్ ఉంటాయంట. ఆ రోడ్స్కి 3 అడుగుల ఎత్తులోంచే కార్లు పోతుంటాయంట. కార్లు కానీ అవి కానీ ఒక గ్రిడ్స్ లాగా ఉండి గ్రిడ్స్లో పోతుంటాయంట. ఇంకా తర్వాత నో యాక్సిడెంట్స్. అక్కడే పోలీస్ ఉండరంట, ఎవ్వరు ఉండరంట. అంత న్యూ టెక్నాలజీ ఉంటుంది. ట్రాఫిక్ పోలీస్ అవసరం లేదంట. ఇంకా తర్వాత అక్కడ సౌండ్లెస్ కార్స్ ఉంటాయంట. సౌండే చేయని కార్స్ ఉండి అవి మంచిగా రోడ్డు మీద నడవకుండా రోడ్డు పైన 3 అడుగుల ఎత్తులోంచి అవి ఇట్లా గ్లైడ్ అయిపోతుంటాయంట. ఇంకా అవి ఎటువంటి కొలిజన్ లేదు, ఎటువంటి యాక్సిడెంట్స్ జరగవంట అసలు. ఆ న్యూ టెక్నాలజీ ద్వారా బెటర్ వరల్డ్ తయారవుతుందంట. ఈనోకు కూడా ఈ నూతన యెరూషలేమును చూసాడంట. అయితే అవర్ హెరిటేజ్ వి నెవర్ సీ. మనం మన హెరిటేజ్ని చూస్తామంట. తర్వాత అక్కడ ఈ ప్రవక్త ఏం చూశాడంటే, ఒక క్రిస్టియన్ యూనివర్సిటీ ఉందంట యెరూషలేం అనే పట్టణంలో. అక్కడ మనకు జీససే సీనియర్ లెక్చరర్ అంట. ఆయన మనకు టీచ్ చేస్తాడంట, ఆయన మనకు నేర్పిస్తాడంట. ఏం నేర్పిస్తాడు? వేస్ ఆఫ్ గాడ్ ఆర్ మిస్టీరియస్. దేవుని మనకు ఒక కొత్త కరికులం ఉంటుందంట. కరికులం అంటే మనకు ఆ యూనివర్సిటీలో చదువుకోవడానికి సిలబస్ ఉంటుందంట. అందులో ఏమేమి ఉంటాయంట? ప్లానెట్ మేనేజ్మెంట్. మనమంట ప్లానెట్స్ని మేనేజ్ చేస్తామంట, గ్రహాలను మేనేజ్ చేసే కోర్స్ ఉంటుందంట. ఆర్ట్ ఉంటుందంట, క్రియేటివిటీ ఉంటుందంట, మ్యూజిక్ ఉంటుందంట. మ్యూజిక్ మినిస్టర్స్ ఓవర్ సిటీస్ పెడతారంట దేవుడు. అంటే మినిస్టర్స్ మ్యూజిక్ పాడేవాళ్ళు సిటీస్ని రూల్స్ చేస్తారంట.
యూనివర్సల్ వార్ గురించి నేర్చుకుంటామంట, సెలెస్టియల్ ఇంజనీరింగ్ గురించి నేర్చుకుంటామంట, ల్యాండ్స్కేపింగ్ నేర్చుకుంటామంట, టు మేక్ ల్యాండ్ ఎ ప్యారడైజ్, పరలోకం, ఈ భూమిని పరలోకంగా ఎలా మార్చాలో మనం నేర్చుకుంటామంట. ఇంకా అక్కడ ఆస్ట్రల్ ఫిజిక్స్ అని ఉంటుందంట. అక్కడ ప్రభు మన గురించి మనకు అనేకమైన తన మార్గాలను, తన జ్ఞానాన్ని బోధిస్తూ ఈ ఈ ప్రపంచాన్ని ఎలా ఏలాలో మనకు నేర్పిస్తుంటాడంట. ఇది చాలామంది ఏం చెప్తారంటే, ఇవన్నీ చాలామంది చూడరు కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, మనం ఎప్పుడు పరలోకంలో ఉంటాము, దేవునితో పాటు ఆయన ముందర కూర్చొని ఉంటాము, ఆయన మనకు ముందర ఉంటాడు, మనం ఎప్పుడు పాటలు పాడుకుంటాము, మంచి తిండి తినుకుంటుంటాము, అక్కడంతా ఎంజాయ్మెంట్ ఉంటుంది. అలా ఉంటే బోర్ కొడుతుంది కదా. అలా కాదంట, మనం ఇక్కడ భూమి మీద ఎలా చదువుకుంటున్నామో, ఎలా పని చేస్తున్నామో, అలాగే ఎలా రూల్ చేసేయాలో అవన్నీ కూడా అక్కడ ఆ నూతన యెరూషలేములో కూడా అట్లా ఉండి దేవుడే మనకు తన జ్ఞానాన్ని ఇస్తుంటాడంట. దేవుడే ఈ ప్రపంచాన్ని ఏలాలి మీరు అని అన్నాడు కదా. కాబట్టి ఈ గ్రహాలను మనం ఎలా నడిపించాలి, ఇంకా బెటర్ ప్లేస్ ఎలా చేయాలి దీన్ని, అది అనేకమైన మనకు తెలియని చాలా విషయాలు మనకు ప్రభు తెలియజేస్తాడంట. ఎందుకు? దేవుడు క్రియేటివ్, ఆయన సృష్టికర్త. ఆయన సృష్టిని మనము తెలుసుకొని ఆ సృష్టిని మనం ఏలాలని ప్రభు కోరుతున్నాడు. ఈ మనిషి ద్వారా, ఆదాము పాపం చేయడం ద్వారా ఆ ప్లానెట్, ఈ ఎర్త్ ఏదైతే మహిమను కోల్పోయిందో ఆ మహిమను మళ్ళీ మనం తిరిగి తీసుకొని ఈ భూమిపైకి రావాలనేదే ప్రభు చిత్తము. ఈ మన తరం చాలా స్పెషల్ అండి, చాలా స్పెషల్. మనము ఇప్పుడు పుట్టాలనే మనల్ని ట్యాగ్ చేసి దేవుడు ఈ సమయంలో మనల్ని పుట్టిస్తాడంట. చూడండి, ఎప్పుడే రావాలి, ఇప్పుడే వచ్చి ఈ సమయంలోనే మనల్ని పుట్టించాలని సియోనులో ఈ తరం పుట్టారని ప్రభు ముందుగానే రాసి పెట్టాడంట. రాసి పెట్టి ఈ తరం వరకు వాళ్ళు పుట్టకూడదు, ఈ తరంలోనే వాళ్ళు పుట్టాలి, పుట్టి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలనేదే అని మనకు ట్యాగ్ చేయబడి ఉంటాం. అందుకే మనం ఈ సమయంలో పుట్టామని ప్రభు తెలియజేస్తున్నాడు. మన హృదయం పరలోకం అనుభవంలోకి రావాలి. భూమి పైన పరలోకాన్ని మనం నిర్మించాలి. ఇదే మనకు ఉన్న అర్హత. మనకేం అర్హత అండి? ఇదే. మన హృదయంలో ప్రభు పరలోకం యొక్క అనుభవం మన లోపలికి వచ్చేసేయాలంట. ఇంకా మనం భూమిపైన పరలోకాన్ని నేను నిర్మిస్తాను అన్న ఆలోచన కలిగి ఉంటే ఇదే మనకు అర్హత అంట. మనము ఈ పరిస్థితులను ఎలా జయించగలం? చూడండి, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇలాంటి వాటిని ఎలా జయించాలంటే ప్రభు శాంతి, పరిపూర్ణమైన శాంతి, ప్రభు ఇచ్చే శాంతి మనలో ఉంటేనే మనం ఇవన్నీ చేయగలమంట. 1000 ఏళ్ల పరిపాలనలోకి మనము వెళ్తామంట. చూడండి, ఈ మిలీనియం రాకముందు థర్డ్ వరల్డ్ వార్ జరుగుతుందంట. థర్డ్ వరల్డ్ వార్ జరిగినప్పుడు రేడియో యాక్టివ్ మెటీరియల్ అంతా కూడా బయటికి వచ్చేస్తుందంట. అప్పుడు అక్కడ హెచ్కేలు 39:12-15 దేశమును పవిత్రపరచుచు ఇశ్రాయేలీలు 7 నెలలు వారిని పాతిపెట్టుచుండరు. చూడండి, 7 నెలలు పాతి పెడతారంట. ఆ రేడియో యాక్టివ్ మెటీరియల్ వచ్చి యుద్ధం జరిగినప్పుడు డెడ్ బాడీస్ అన్నీ పడిపోయినప్పుడు వాటిని 7 years వరకు ముట్టుకోవద్దని వాటి మీద పోల్స్ పెడతారంట. డోంట్ టచ్ దీస్ బాడీస్, ఎందుకంటే రేడియో యాక్టివ్ మెటీరియల్ బయటికి వస్తూ ఉంటుందంట. 7 ఏళ్ల వరకు కూడా వాటిని ముట్టుకోవద్దంట. తర్వాత వాటిని పాతి పెట్టాలని వ్రాయబడి ఉంటుందంట. అయితే చూడండి, మనము ఈ నూతన యెరూషలేములో అసలు ఎర్త్క్వేక్సే ఉండవంట. ఎర్త్క్వేక్స్ ఉండవు. ఇంకా ఐలాండ్స్ కూడా మొత్తం అన్నీ ప్లేస్ చేంజ్ అయిపోతాయంట. ప్లేస్ చేంజ్ అయిపోయి మిలీనియం కొరకు అవన్నీ సిద్ధపడి ఉంటాయంట. నూతన జెరూసలేం వస్తుందంట. కాబట్టి ఈ నూతనమైన జెరూసలేం కొరకు మనల్ని ప్రభు సిద్ధపరుస్తున్నాడు. ఆయన మనల్ని ఈ జనరేషన్లో పుట్టించాడు. మనము ఆయన కొరకు గొప్ప కార్యాలు చేయాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ప్రభు హృదయం కలిగి ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేస్తూ సతాను జయించే భాగ్యం మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. మరొక వీడియోలా కలిసేంత వరకు ప్రభు కృప మీ అందరికి తోడేయండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.